వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. టేస్టీ అండ్ హెల్దీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాళ మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తుంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే. జనరల్ గా మనము అంటే మునక్కాడతో ఎప్పుడైనా వెరైటీస్ చేసుకుంటే ఓన్లీ వెజిటేబుల్స్ ఈ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా మునక్కాడ పన్నీర్ ఏదైనా కర్రీ టైప్ లో లేదా మసాలా టైప్ లో చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో పన్నీర్ కాంబినేషన్ బాగానే ఉంటుంది. మునక్కాడ పన్నీర్ అంటే మనకు పన్నీర్ కొంచెం టేస్ట్ అంతగా ఏమి ఉండదు కదా. అవును. సో మనం అంటే మెయిన్ బేస్ గా ఏ ఇంగ్రీడియంట్ తీసుకుంటే ఆ ఫ్లేవర్స్ దీనికి వచ్చేస్తాయి. అంటే పన్నీర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలా మునక్కాడ కాంబినేషన్ లో కూడా తీసుకుని చాలా బాగుంటుంది. సో ఆ మునక్కాడ ఫ్లేవర్ కూడా పన్నీర్ కి బాగానే పట్టేస్తుంది. సో టమాటో పేస్ట్ బేస్ లో చేసుకున్నాం. ఓకే. సో బాగా వస్తుంది, అంటే కర్రీ టైప్ లో చేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే, మరి మునక్కాడ పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 3, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం మునక్కాడలు ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. సో దీనివల్ల ఏంటంటే మన ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే. సో ఈ రెండింటి కాంబినేషన్లో సేమ్ మనం మసాలా టైప్లో చేసుకున్నాం కానీ చాలా బాగుంటుందండి. కొబ్బరి గసగసాల పేస్ట్ కానీ లేకపోతే కొంచెం ఇదే టొమాటో పేస్ట్తో పాటు కొంచెం కాజు పేస్ట్ యాడ్ చేసినా చాలా బాగుంటుంది. ఓకే. సో ఆయిల్ అండి. సో అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే. సో అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్ అండి. సో ముందుగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో ఉల్లిపాయలు మనకు తొందరగా వేయడానికి. ఓకే. సో పన్నీర్ మనకి ఫాస్ట్గా అయిపోయే ఇది కాబట్టి మనము ములక్కాడలు కూడా ముందు ఉడికించి పెట్టేసుకుంటే ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇక్కడ టమాటా పేస్ట్ కూడా నేను టమాటా ముక్కలు ఏంటంటే అంటే పచ్చిగా కాకుండా కొంచెం ఉడికించేసి పేస్ట్ చేసుకున్నాను, ప్యూరీ టైప్లో. ఓకే. సో కొంచెం మనకు ఉల్లిపాయ ముక్కలు వేస్తే బాగుంటుంది. ఓకే. సో ఈ మునక్కాడకు కూడా ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా చేసి వేసుకుంటే బాగుంటుంది. లేదా కొంచెం కచ్చా పచ్చగా రోట్లో వేసి దాన్ని చేసి వేసినా బాగానే ఉంటుంది, టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఓకే. ఓకే. సో యాక్చువల్గా అంటే ఈ ఏదైనా కాంబినేషన్లో మనము పన్నీర్ ఫైనల్గా యాడ్ చేసుకుంటాం కాబట్టి పచ్చివి తీసుకొని ఇక్కడ ఇలా కుక్ చేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. ఇంకొంచెం వేగాల రాజు గారు? అవునండి, కొంచెం వేగాలి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పెరుగులో శనగపిండి కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖ సౌందర్యం పెరిగి మీ ఫేస్ అందంగా కనిపిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్. సో మనకి ఇంకా బేస్ ఇదే కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలేమో కదా. అవునండి. అదే మీరు చెప్పినట్టు ఏదైనా మసాలా యాడ్ చేసుకుంటే కొంచెం ఇది కొద్దిగా అది సరిపోతుంది మనకి. అప్పుడు రెండు మనం హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. సో మునక్కాడలు మనం పచ్చిగా వేసుకుంటే సో టమాటో పేస్ట్ కంటే ముందుగా మనం మునక్కాడలు వేయించేసుకొని ఆ తర్వాత పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో కొంచెం ఉప్పు కారం కొంచెం బాగా పట్టేస్తే అంటే కొంచెం మగ్గితే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. లేకపోతే కొంచెం ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో
సో సేమ్ దీంట్లో ఏంటంటే మనం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. కారపొడి కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లితో పాటుగానే మనం వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల ఏంటంటే మనకు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం వేరియేషన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో ముందుగా మనం ఉడికించుకున్న మునక్కాడలు, అలాగే పన్నీర్ ముక్కలు, సో రెండు ఎలాగో మునక్కాడలు కూడా ఉడికించేసినవే కాబట్టి ఒకసారి యాడ్ చేసేసుకుంటాం. ఒకటేసారి యాడ్ చేసేసుకుంటాం. ఇది కొంచెం మనకి గ్రేవీ వాటికి పట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇవి బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసి ఫ్లేవర్స్ అన్ని కొంచెం ఈ ముక్కలకు పట్టేస్తే బాగుంది. సో ఎలాగో ఉడికించిన మునక్కాడే కాబట్టి మనకి ఫాస్ట్ గానే పీల్ చేసుకుంటుంది. సో పన్నీర్ కూడా బాగా పట్టేస్తుంది. కొంచెం ఫ్రెష్ గా పన్నీర్ ఉంటే మనకు ఏ ఫ్లేవర్స్ యాడ్ చేసినా, ఏ గ్రేవీలో అయినా, ఏ కర్రీలో అయినా కొంచెం ఫ్రెష్ వాడితే బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తుంది. ఓకే. సో లేకపోతే కొంచెం స్టోర్ ఉంది అనుకోండి, ఆ పులుపు యాడ్ అవుతుంది. అవును. సో అప్పుడు మనకు ఆ పులుపు తప్ప ఆ కర్రీ తాలూకు టేస్ట్ అనేది పన్నీర్ కి తెలియదు అసలు. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం ఇలా డ్రైగానే ఇష్టపడే వాళ్ళు సో ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇది రైస్ కానీ రోటీ కానీ సో అన్నిటితో కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్గా ఏమేయకున్నా టేస్టీగానే వచ్చేస్తుంది. సో మునక్కాడ మనకి రైస్లోకి చాలా టేస్టీ కాంబినేషన్ కదా. సో పన్నీర్ అదే వేసుకున్నాం కాబట్టి చపాతీ లాంటి వాటిలో కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, తీసుకోవడానికి బాగానే ఉంటుంది. సో కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకున్నాం. సో ఫైనల్గా ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే. సో మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడలు, పన్నీర్ ముక్కలు వేసి వేగాక జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. అంటే పన్నీర్కి కూడా మంచి టేస్ట్ వచ్చింది. ఈ మునక్కాడ ఫ్లేవర్ కూడా, తర్వాత అలాగే టమాటో పేస్ట్, తాలూకా పులుపు. కాకపోతే మనం ముందు మునక్కాడలు ఉడికించి వేసుకున్నాం కదా, సో కాబట్టి అంటే ఎక్కువ మునక్కాడ ఫ్లేవర్ అలా కాదు, కానీ కొంచెం బాగానే సెట్ అయిపోయింది. సో మనం డైరెక్ట్ మునక్కాడలు మగ్గించుకుంటే మనకి ఆ మునక్కాడలు ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా, అప్పుడు మనం డైరెక్ట్ వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. కానీ ఈ కాంబినేషన్ బాగుంది, ఎందుకంటే ఆ టొమాటో పేస్ట్ కొద్దిగా అది బాగా పన్నీర్కి అనేది బాగా పట్టింది. అవునండి. అండ్ ఇలా మునక్కాడల దీంతో బాగుంది. సో గ్రేవీ టైప్ లో మీరు అన్నట్టు ఏదైనా మసాలా కాంబినేషన్ లో ట్రై చేసినా కూడా బాగా సెట్ అవుతుంది. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఎస్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఇలా మునక్కాడ ఇంకా పన్నీర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే మీ చేతులకు నువ్వుల నూనెతో మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే మీ చేతులు మృదువుగా తయారవుతాయి. ఈ రోజు వంటలో పిండి వంటల్లో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఆమ్చూర్ కట్మిర్చి తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు కట్మిర్చి, అవునండి, అది ఆమ్చూర్ ఫ్లేవర్ లోనా? ఎస్ అండి. సో మిరపకాయ బజ్జీలు అంటేనే ఆల్మోస్ట్ అందరికి ఇష్టం. అవును.
సో ఇంకొంచెం ఎక్కువగా అంటే వాటి మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే కట్ మిర్చి కూడా చాలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాటిలో రెగ్యులర్ గా మనం చింతపండు బేసే తీసుకుంటాం. సో అలా కాకుండా కొంచెం ఆమ్చూర్ పులుపు, సో అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టోటల్ గా. సో ఇలా ఆమ్చూర్ పులుపుని మధ్యలో అంటే మసాలా టైప్ లో మనం కూరుకొని చేసేసుకుంటే ఈ కట్ మిర్చి టైప్ లో చాలా బాగుంది. సో ఆ టేస్ట్ అనేది మనకి తినేటప్పుడు ప్రతి దీంట్లో తెలుస్తూ ఉంటుందేమో కదా. ఓకే ఓకే, మరి ఆమ్చూర్ కట్మిర్చి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆమ్చూర్ కట్మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 100 గ్రాములు, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, ఆమ్చూర్ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మసాలా రెడీ చేసుకున్నాం అండి మధ్యలో కూరడానికి. సో అలాగే ఫస్ట్ గా ఏంటంటే మిరపకాయల్ని సో ఇలా మధ్యకు చీల్చేసి గింజలు తీసేసి మనకు మసాలా కూరుకోవడానికి వీలుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది నేను ముందుగా చేసి పెట్టేశాను. సో ఒక బౌల్లో చింతపండు గుజ్జు, దీంట్లో శనగపిండి అండి, ఇది బేస్ అయిపోయింది మనకు. ఓకే, కొంచెం థిక్ పేస్ట్ లా చేసుకోవాలి. థిక్ పేస్ట్ లా చేసుకోవాలి. అలాగే దీంట్లో ఆమ్చూర్. సో చింతపండు పులుపు ఇది ఎక్కువ అయిపోదా రాజు గారు? లేదండి, చింతపండు కొంచెం అంటే పల్చగా తీసుకుంటాం, కొంచెం బేస్ లాగా. సో మెయిన్ పులుపు అంతా ఆమ్చూర్దే ఉంటుంది. ఓకే, కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, సో ఆయిల్ హీట్ పెట్టేసుకోవచ్చా మనం? ఓకే అండి. సో దీని అంతా ఒక పేస్ట్ లాగా మనం రెడీ చేసేసుకోవాలి. ఓకే, సో ఇందులో ఏం కారం యాడ్ చేసుకోము? లేదు. సో పూతపిండిలో కారం యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో దీన్ని ఏంటంటే మనం ఈ మిరపకాయల్లో ఓకే కూరుకోవాలి. చిన్న ప్లేట్ ఇస్తారా? సో జనరల్ గా ప్లెయిన్ మిరపకాయ బజ్జీలు వేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఇట్లా ఈ చింతపండు గుజ్జు అది ఇలా రాసేస్తారు కదా లోపల. అవునండి, దానివల్ల మనకు స్పైసీగా కాకుండా కొంచెం ఆ పులుపు చాలా బాగుంటుంది, తగులుతూ ఉంటుంది. ఎస్. ఇది యాక్చువల్గా ఉట్టి మిరపకాయ బజ్జీలా తినేసినా కూడా మనకి బాగానే ఉంటుందేమో, చాలా బాగుంటుంది. కొంచెం ఫైనల్గా ఎట్లాగో మనం ఆ ఉల్లిపాయలు ముక్కలతో ఇలా సర్వ్ చేసుకుంటాం కదా. ఎస్, కాకపోతే కట్మిర్చికి ఇంకా మనము ఉట్టివి తినేస్తూ ఉంటాం. అంటే అది కట్ చేసిన తర్వాత కూడా ఆ కటింగ్ పార్ట్ వైపు కూడా అది ఫ్రై అవుతుంది కదా. అవును, సో ఇంకొంచెం బాగుంటుంది. సో అలా కట్మిర్చి చేసుకున్నప్పుడు ఏంటంటే మొదటి విడతకు మనం వేసుకున్నప్పుడు ఎక్కువగా వేగనక్కర్లేదు, కొంచెం హాఫ్ డన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే సెకండ్ టైం కూడా మళ్ళీ కట్ చేసిన తర్వాత వేయిస్తాం కదా, అప్పుడు ఫుల్గా వేయించేసుకోవాలి. సో అదొకటి ముందు చూసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, టేస్ట్ అనేది మొత్తం పోతుంది. ముందు ఎక్కువ ఫ్రై అయ్యి మళ్ళీ తర్వాత కూడా అయితే టేస్ట్ అంతా పోతుంది మనకు. శనగపిండి మామూలుగా ఉట్టినే మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది. ఎస్, అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. ఓకే, సో ఇప్పుడు వీటికి మనం పూతపిండి రెడీ చేసేసుకుందాం. సో దీంట్లో శనగపిండి, ఓకే, సరిపడా ఉప్పు, కారం, ఓకే, సో కొద్దిగా వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో పూతపిండి మనకి ఎలా రావాలో అలా కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి, అది మెయిన్ దీంట్లో. ఓకే, సో ఈ పూతపిండిలోనే మనకంటే కొంచెం దానికి మిరపకాయ బజ్జీకి పలచగా పట్టుకున్న కొంచెం కొద్దిమంది చేస్తే చాలా పలచగా ఉంటుంది. అవును. సో మెయిన్ అంతా ఆ పూతపిండిలోనే ఉంటుంది.
సో కొంచెం పలచగా కలిపేస్తే పెద్దగా ఆ బజ్జి మిరపకాయకి పట్టుకోద్దు అది పిండి. ఓకే. సో కాబట్టి చూసి 1-2 సార్లు చేస్తే మనకు ఐడియా వస్తుంది. మరీ గట్టిగా ఉన్నా కాస్త పిండి ఎక్కువైనా కూడా మరీ శనగపిండి తిన్నట్టే మధ్యలో ఉంటుంది. అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. సరిపోతుందా రాజుగారు అలాగా? కొంచెం లైట్గా లూజ్ చేస్తుంది. ఓకే, మేము చిట్కా చూసేస్తామండి అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తులసి, కరివేపాకు ఈ రెండింటిని కలిపి నూరి దానికి నిమ్మరసం యాడ్ చేసి తలకు పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్న చుండ్రు సమస్య అలాగే పేలు సమస్య కూడా తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో వేసుకోవచ్చా రాజుగారు? ఇంకా వేసేసుకోవచ్చండి. సో ఒక్కొక్కటిగా మనం ఇలా వేసేసుకోవాలి. సో ఇవి మనకి పెద్ద అంటే కలర్ వచ్చే వరకు వేయించుకోక్కర్లేదు. అక్కర్లేదండి. సో తర్వాత మళ్ళీ ఎలాగో మనం పీసెస్ లా చేసి వేసుకుంటాం కదా, సో అప్పుడు కొంచెం కలర్ వచ్చేంత వరకు చూసుకొని అప్పుడు తీసేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఈ కొంచెం కలర్ వస్తే మనం తీసేసి ఓకే పీసెస్ లా కట్ చేసి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, చూద్దామా రాజుగారు ఒకసారి? సో ఇంత వేగినా మనకి ఆ టేస్ట్, ఆ పులుపు అనేది తెలుస్తూనే ఉంటుందా? ఎస్, తెలుస్తుంది. పెద్ద నైఫ్ ఇస్తారా? సో వీటికి కూడా చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, వాటికి కొంచెం నిమ్మకాయ పిండిని తీసుకుంటే చాలా బాగుంటుంది సైడ్గా. సో ఇది కొంచెం వేగితే మనకు సరిపోతుంది. సో ఈ కట్ మిర్చి కంటే ఎలాగైనా లోపల మనకి కొద్దిగా ఆ మిరపకాయ అంతా కూడా బాగా వేగిపోతుంది కదా, ఎందుకంటే ఆ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎలాగో బాగా ఫ్రై అయిపోతుంది. సో ఆ ఎడ్జెస్ అంతా కూడా మనకి చక్కగా ఇదైంది కదా. ఎస్ అండి. సో తీసేసుకోవచ్చు. పిండి ఏమి కట్ చేసింది ఏం బయటకి ఏం రాలేదు, బాగానే స్టిక్ అయిపోయింది. అవునండి, అంటే కొంచెం మనం బేస్ శనగపిండి కొంచెం యాడ్ చేస్తాం కదా, సో అది లోపల అలాగే ఉండిపోతుంది. ఆల్రెడీ అప్పుడు వేయించినప్పుడు కొద్దిగా అది కూడా ఇలా ఉడికినట్టు దగ్గరగా అయిపోతుందేమో కదా. సో ఏమైనా కానీ చక్కగా వర్షాకాలం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ మిరపకాయ బజ్జీ. ఓకే, నైస్ రాజు గారు. కొంచెం వేడి మీదే ఆమ్చూర్ పొడి కూడా కొంచెం పైనుంచి జల్దామా? ఓకే, కొంచెం పట్టేసుకుంటున్నాం. ఓకే. సో లేదా అంటే ఆనియన్ తో పాటు తీసుకునే మాట అంటే ఆనియన్స్ లో మనం ఈ ఆమ్చూర్ పొడి వేసేసుకున్నా కలిపేసుకోవచ్చు. సో అక్కడ కూడా మనకు కొంచెం ఎక్కువ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆమ్చూర్ పొడి. ఓకే ఓకే, నైస్ రాజు గారు. ఓకే, సో కార్వింగ్ ఏంటి ఈరోజు? కీరాతో చేస్తున్నాను. సో కొంచెం డార్క్ కలర్ కీరా తీసుకున్నాను. ఓకే, ఏం చేస్తున్నారు? ఫ్యాన్స్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా సో వీటిలో స్లిట్స్ ఇచ్చేసేయాలండి తిన్గా పల్చగా. సో దీంట్లో అంటే మనకి ఈ స్లిట్స్ అనేది పల్చగా ఇచ్చుకుంటేనే బాగా ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, సో లుక్ అనేది అప్పుడే బాగా వస్తుంది. ఓకే, సో దీన్ని కొంచెం ఈ స్మూత్ సర్ఫేస్ ఉన్న ప్లేస్లో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఓకే, సో డార్క్ కలర్ కాబట్టి మనకు ఆ డార్క్ అండ్ వైట్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఫైనల్గా మనం ఇక్కడ కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేస్తే అది మళ్ళీ ముచ్చుకోకుండా అలాగే ఓపెన్ గానే ఉంటుంది. ఓకే ఓకే,
ఓకే, ప్లేట్ ఇస్తారా? సో ప్లేట్లో అక్కడక్కడ మనం అలా అరేంజ్ చేసి పెట్టేసుకోవచ్చు. సింపుల్ గా చేసుకున్నా కనిపించడం మాత్రం బాగా లుక్ అనేది కదా. బాగుంటుంది. ఓకే, ఆమ్చూర్ కట్ మిర్చి రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా కట్ మిర్చి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఆమ్చూర్ కట్ మిర్చి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఆమ్చూర్ కట్ మిర్చి తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలను మధ్యకు చీల్చి గింజలు లేకుండా తీసేసి పక్కనుంచాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, శనగపిండి, ఆమ్చూర్, వాము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో కూరుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసి మరోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై ఆమ్చూర్ జల్లీ సర్వ్ చేసుకుంటే ఆమ్చూర్ కట్ మిర్చ్ రెడీ. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. మరి ఇద్దరిని పరిచయం చేసుకుని తర్వాత ఈ రోజు వంటలు చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? వనజ. వనజ గారు మీరు ఎక్కడి నుంచి? వనస్థలిపురం. సేమ్ సేమ్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? అవునండి, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. అందుకని ఇద్దరు సేమ్ సేమ్ శారీస్ కట్టుకున్నారు. అలా అనుకుని కట్టుకొచ్చారా? ఓకే, బాగుంది. ఇద్దరు బాగా రెడీ అయ్యారు. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ. సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే. ఓ, తెలుసా ఇవి? తెలుసండి. వాక్కాయలు. వాక్కాయలు. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ వాక్కాయలు అండి. సో మనకి ఇవి చక్కగా సీజన్ లో వస్తూ ఉంటాయి. పచ్చళ్ళు అవి ఇవి చేస్తూ ఉంటారు కదా. సో వాక్కాయలతో ఎప్పుడైనా అంటే దొరికినప్పుడు ట్రై చేస్తూ ఉంటారా ఏమైనా? చేస్తూ ఉంటాం. సో కూరల్లో వేసుకోవచ్చు, పచ్చళ్ళు, పప్పు కూడా. సో ఐడియా ఉంది కదా మీకు. సో కాస్త ఆలోచించండి. ఏమన్నా వాక్కాయలతో కొద్దిగా వెరైటీగా చేయొచ్చు అని అనిపించిన రెసిపీ ఏదైనా ఉంటే నాకు చెప్పేసేయండి, మొదలు పెట్టేద్దాం. ఓకేనా? థింక్ చేయండి. సో ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి, టెంప్టింగ్ గా ఉన్నాయి కదా కలర్. సో చక్కగా మంచి పులుపు ఉంటుంది, చిన్న వగరు ఉంటుంది. సో ఏమన్నా ఉంటాయి, రెండు కలిపి ఉంటుంది. సో ఏమన్నా ఆలోచించారా? ఏం ఆలోచించారు? వాక్కాయలు మేము కలిమకాయలు అంటారండి, కలిమకాయలు తెలంగాణ ప్రాంతంలో. దాని మామూలుగా అయితే పప్పు, పచ్చడి అవి చేస్తారు. ఇవాళ మటుకి వాక్కాయలతో తీపి కూర చేద్దామని అనుకున్నాం అనమాట. పులుపు తీపి కాంబినేషన్. తీపి కాంబినేషన్ లో తీయ కూర లాగా తీపి కూర చేద్దాం అనుకున్నాం. సో వాక్కాయ తీపి కూర. తీపి కూర. ఓకే. సో మీరు? నేను బంగాళదుంపను ఇది రెండు కలిపి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వాక్కాయలు ఆలు ఫ్రై. వాక్కాయ ఆలు ఫ్రైయా? ఓకే, నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి వాక్కాయ ఆలు వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాక్కాయ ఆలు వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వనజ గారు మొదలు పెడదామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకోవాలండి. ఓకే. జీలకర్ర వేసుకోవాలండి కొంచెం. కొద్దిగా రెడ్గా అయ్యే వరకు చూడాలి. ఓకే. దాని తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. సో ఇంకా దీంట్లో ఆనియన్స్ అలా ఏం అక్కర్లేదు? ఆనియన్స్ ఏం అవసరం లేదండి. వెల్లుల్లి వేస్తున్నాం కదా మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి వేయాలండి. సో ఈ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ, వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని ఓకే వేసుకోవాలి.
తర్వాత కరివేపాకు. సో ఈ వాక్కాయతో అంటే చేస్తుంటారండి దొరికినప్పుడు ఎప్పుడైనా? అప్పుడప్పుడు సీజనల్ గా దొరుకుతాయి కదా, దొరికినప్పుడు చేస్తూ ఉంటాం. ఓకే ఓకే ఓకేనా. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది కదా, పసుపు కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు ఈ కలింకాయలు, ఈ వాక్కాయలు కొంచెం కచ్చపచ్చ సీడ్స్ తీసేసి కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఇది యాక్చువల్ గా మనకి అంటే కలర్స్ లో కూడా ఐ మీన్ కొద్దిగా గ్రీన్ కలర్ లో కూడా దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో, మనకి గ్రీన్ కలర్ లో కూడా వస్తుంది. కొంచెం డార్క్ ఇట్లా బ్రౌన్ షేడ్ లో ఉంటాయి. అంటే వీటిల్లో కూడా చెట్టుగా ఏమన్నా రకాలు ఉంటాయి అనుకుంటా. ఐ మీన్ వాక్కాయలకి మనం మిర్చి వేసాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇది ఇట్లా రెడ్ కలర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు ఆలు వేసేసుకోవాలండి. ఆలు నేను హాఫ్ బాయిల్ చేశాను. ఓకే. సో ఇలా ఏదైనా కాంబినేషన్ లో ట్రై చేయొచ్చేమో కదా? అంటే ఉట్టిది ఎలాగో మనకి ఇవి కొద్దిగా ఎక్కువ పులుపు అలా ఉంటుంది కాబట్టి ఇది రెండు మిక్స్ ఉంటుంది కదా, పులుపు వగరు. సో ఇలా ఏదైనా సీజనల్ కాబట్టి తినాలండి, సీజనల్ లో కంపల్సరీ. అవును, తింటే దొరికినప్పుడు బాగుంటది కదా. సో ఇది అన్నంలో అలా కలుపుకొని తింటే బాగుంటుందేమో కదా. రైస్ పులుపు కాబట్టి అన్నంలోకే బాగుంటుంది. సో మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? సేమ్ స్కూల్. ఇద్దరు టీచర్సా? ఓకే. సో మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? పీపీ క్లాసెస్ అండి, ఆల్ సబ్జెక్ట్స్, మదర్ టీచర్, చిన్న పిల్లలకి. ఓ నైస్ నైస్. సో ఇద్దరు అలా స్కూల్లో myself higher classes 6th and మీరు హైయర్ స్కూల్లో మీరిద్దరు ఫ్రెండ్స్ స్కూల్లో ఫ్రెండ్స్. ఓకే ఓకే. సో మీరు హైయర్ క్లాసెస్ ఏ సబ్జెక్ట్? Social studies. సోషల్. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకైతే మనం ఇది పౌడర్ వేసుకోవాలి. సో ఏం పౌడర్ ఇది? ఇది వెండు కొబ్బరి, కారము, ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసాను. సో అవన్నీ వేసి కారం లాస్ట్ ఎండింగ్ లో ఇది వేసుకోవాలి. ఓకే. పచ్చిమిర్చి కొంచెం వేసాం కాబట్టి ఇంకా ఈ కారం కూడా కొద్దిగా పెట్టేసి ఇప్పుడు మనము ఈ పౌడర్ మిక్స్ చేసుకున్న, ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. సో ఇంకా కారం ఉప్పు అంతా అందులో ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంకేం అవసరం పడదు. ఓకే. బాగుంది, మంచి బంగాళదుంప వేపుడు వాసన వస్తుంది. కాబట్టి తింటే మనకి ఆ వాక్కాయ టేస్ట్ అనేది తెలుస్తుంది. యా. ఇది ఒక 1 minute అట్లా ఉంచేసి ఓకే లాస్ట్ అటెంప్ట్ లో కొత్తిమీర వేసేసుకొని పెట్టి చేసుకోవాలి. ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర ఓకే రెడీ అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సో రెడీ వాక్కాయ ఆలు వేపుడు. నైస్. ఓకే అండి, మరి వాక్కాయ ఆలు వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాక్కాయ ఆలు వేపుడు తయారు చేసే విధానం: ముందుగా వాక్కాయలు గింజలు లేకుండా తీసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన వాక్కాయలు, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వాక్కాయ ఆలు వేపుడు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మంచి టిప్. తేనె, బాదం పలుకులు, పన్నీరు ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మంచి షైనీగా, స్మూత్గా ఉంటుంది. వాక్కాయ ఆలు వేపుడు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు తీపి కూర అన్నారు కదా. అవునండి. ఓకే ఓకే. మరి వాక్కాయ తీపి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాక్కాయ తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు 100 గ్రాములు, బెల్లం
కొద్దిగా, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నూనె వేసుకోవాలండి. ఓకే. ఇది వేపుడు కాదు కాబట్టి నూనె తక్కువగానే పడుతుంది. ఓకే, కాస్త వేగిన తర్వాత ఈ పోపు గింజలు వేసేసుకోవాలి. ఓకే. కట్ చేసిన 2 ఎండుమిర్చీలు, నెక్స్ట్ కాస్త కరివేపాకు, ఈ పచ్చిమిర్చి కూడా వేయాలి. ఓకే. నెక్స్ట్ మనము తరిగి ఉంచుకున్నటువంటి కలిమకాయలు వాక్కాయలు పోపులో వేసేసేయాలి. ఓకే. సో మధ్యలో గింజలు అది తీసేసి గింజలు తీసేసినవి సగం ముక్కలు చేస్తాం కదా, వాటిని ఇలా వేయించుకోవాలి. ఓకే. ఇవి మగ్గాలి అని అంటే కాసింత ఉప్పు వాటి పైన చల్లేసి ఓకే. కొంచెం అలా ఇలా కలియబెట్టినట్టు చేసేసి మూత పెట్టేసేయాలి. ఓకే. సార్ చూద్దామా? ఇది ఇలా దగ్గరికి మగ్గిపోతాయండి వేయించగానే. సో కావాలంటే ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్ లో అయినా ట్రై చేయొచ్చా ఇది? అంటే ఇంకా తీపి కూర కదా, కాబట్టి వేరే ఏమీ యాడ్ చేయకూడదు. ఓకే. ఓకే. ఉట్టి ఇది ఒకటే ఇలాగా. ఓకే. సో కాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనం సరిపడంత కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఓకే. ఎక్కువ అవసరం లేదు. సో ఉప్పు కూడా ఫస్ట్ యాడ్ చేసాం కదా వేగడానికి, సో కొంచెం ఉప్పు వేసి సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈ కొంచెం చింతపండు, యాక్చువల్గా ఇది పుల్లగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే అవి ఒగరుతో కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం ఈ చింతపండు అనేది యాడ్ చేస్తే బెల్లం కాంబినేషన్ బాగుంటుందని ఓకే. కొంచెం ఇలా అన్నమాట. లేదంటే ఇలా గుజ్జులా చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. సో కాసింత చింతపండు పులుసుతో కొంచెం మగ్గాయి కాబట్టి నెక్స్ట్ బెల్లం యాడ్ చేయాలండి. ఓకే. ఇప్పుడు ఈ కాయలకు తగ్గట్టుగా ఇప్పుడు 3 టీ స్పూన్స్ వరకు పడుతుంది బెల్లం. సో కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి తగ్గట్టుగా వేసుకోవాలి. సో మీ టీచింగ్ ప్రొఫెషన్ లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? మోర్ దాన్ 12 years. అవునా? మోర్ దాన్ 12 years. ముందు నుంచి మీకు ఇదే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ అండి. ఓ నైస్. ఐ లవ్ చిల్డ్రన్, సో దట్ ఓకే. ఇష్టం చాలా. మీ వారేం చేస్తుంటారు లక్ష్మి మా గారు? వారు మార్గదర్శ్ చిట్ ఫండ్స్ లో అసిస్టెంట్ మేనేజర్ అండి, ఓ తార్నాక బ్రాంచ్. ఓకే. ఓకే. సో చూద్దాం ఒకసారి. ఓకే. అసలు కంప్లీట్ గా దగ్గరికి వచ్చేస్తాయండి. ఈవెన్ మనం ఫస్ట్ వేసినప్పుడు కాయలాగా ఉన్నాయి కదా, సాఫ్ట్ మగ్గిపోయాయి అన్నమాట కంప్లీట్ గా. సో ఈ ముక్కలకి ఆ చింతపండు పులుపు, ఈ బెల్లం ఇవన్నీ కూడా తీపి అంటుకొని ఉంటాయి అన్నమాట, పట్టేస్తాయి వాటికి. సో ఈ కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఈ మనము ఆల్రెడీ ఈ పల్లీలు ప్లస్ కొన్ని నువ్వులు కలిపేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. వేయించేసి పౌడర్ చేస్తారా? వేయించేసి పౌడర్ చేశాను. అవి యాడ్ చేసి ఏంటంటే కమ్మదనం వస్తుంది అనమాట. సో కొంచెం అది వేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇది అడిషనల్ టేస్ట్. అడిషనల్ టేస్ట్ అనమాట. ఓకే. సో కొద్దిగా ఈ పొడి అది ఉంటుంది కాబట్టి మనకు అన్నంలో కలుపుకోవడానికి బాగానే ఉంటుందేమో కదా. మరి అచ్చంగా పులుపు ఉన్నా కూడా ఎక్కువ పులుపు తినలేదు కదా అన్నంలో కలుపుకున్నప్పుడు. సో ఇవన్నీ యాడ్ చేయడం అన్నమాట మెయిన్ ఉద్దేశం. సో ఇవి ఇలా చూస్తే ఎలా ఉన్నాయంటే మనకు ఆ చెర్రీ టొమాటోస్ వస్తాయి కదా చిన్నవి, ఆ టైప్ లో ఉంది. తింటే నోట్లో పెట్టుకుంటే తెలియని వాళ్ళు చెర్రీస్ అనుక నోట్లో వేసుకుంటే అదిరిపోతారు పులుపుకి. ఓకే అండి, తర్వాత కూర రెడీ. నెక్స్ట్ దీనికి గార్నిష్ లాగా కొత్తిమీర వేసేసి, ఓకే, ఈ పల్లి పొడి వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకుండా ఉంటేనే బాగుంటుంది అది. ఓకే అండి, ఓకే, తీసేసేయచ్చు.
ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఓకే, నైస్, బాగుంది చూడడానికి. ఓకే అండి, మరి వాకాయ తీపి కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాకాయ తీపి కూర తయారు చేసే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వాకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, బెల్లం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వాకాయ తీపి కూర రెడీ. ఓకే అండి, మరి వాకాయతో చూసారు కదా రెండు వెరైటీస్ ని. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాం ఇంకా. సో రాజు గారు, ఒకటేమో బంగాళదుంప కాంబినేషన్ లో వేపుడు, ఓకే, ఇంకొకటేమో తీపి కూర. సో రెండు కొంచెం డిఫరెంట్ గానే చేస్తారు ఇద్దరు కూడా. జనరల్గా ఏంటంటే ఎక్కువగా పులిహోరలో కానీ లేదా పచ్చళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాకాయతో. సో ముందు బంగాళదుంపతో చూసేద్దాం. బాగుంది, ఒక రకమైన పులుపు తెలుస్తుంది. బాగా తెలుస్తోంది. సో మనం బంగాళదుంప జనరల్ గా పులుపు అనేది చాలా తక్కువ తింటూ ఉంటాం కదా, కానీ ఈ కాంబినేషన్ బాగుంది, బాగా సెట్ అయింది. సో వీళ్ళు వేసిన అంటే పొడి కూడా ఒకటి వేశారు కదా, కొబ్బరి దాంతో, అది కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ తీపి కూర. నైస్, చాలా బాగుందండి. ఆ వాక్కాయలు అంత వేసినా మళ్ళీ ఆ చింతపండు పులుపు కూడా దాని ట్రెడిషనల్ ఒక ఎక్స్ట్రా టేస్ట్, ఒకరికి కాంబినేషన్ అన్నమాట. అంటే ఈ వాకాయకు ఉండే పులుపు కొంచెం వేరేగా ఉంటుంది, చింతపండు పులుపు కొంచెం వేరేగా ఉంటుంది కదా, బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి, డిష్లు కూడా చాలా బాగున్నాయి. బేసిక్గా ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ పొడులు, అది కారపొడులు యాడ్ చేశారు కదా, సో ఐడియా కూడా బాగుంది. హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఈ రెండిట్లో కొంచెం బెటర్ ఏంటంటే బంగాళదుంప చేసిన కొంచెం వేపుడు, ఇది తీపి కూరలో ఇంకొంచెం బెల్లం పట్టచ్చు. ఎందుకంటే చింతపండు కూడా వేసుకున్నాం కదా, ఇంకొంచెం బెల్లం వేస్తే ఇంకొంచెం బాగా వచ్చేది. అంటే కొంచెం ఆ పులుపు, దీనికి కూడా పులుపు ఉంటుంది కదా మనం బేసిక్గా అనుకున్నాం, సో ఆ పులుపు కొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఇంకొంచెం బెల్లం పడితే ఆ తీపిదనం కూడా యాడ్ అయ్యి బాగా వచ్చేది. సో ఐడియా అనేది బాగుంది. ఓకే, సో హ్యాపీగా చేసుకోవచ్చు రెండు. ఓకే, సో ఈ రోజు వనజ గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాట్యులేషన్స్. ఇలా వచ్చేసింది. సో వనజ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాట్యులేషన్స్. లక్ష్మి గారు, తీపి కూర కూడా చాలా బాగుంది. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, చక్కగా వాక్కాయతో రెండు మంచి టేస్టీ వంటలను ఈరోజు చేసి చూపించినందుకు. వాక్కాయతో చూసారు కదండి వాళ్ళు ఊరించే వంటల్ని, రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. వెరైటీ వంటలు మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకా చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. క్యారెట్, గుమ్మడికాయ లాంటి కూరలు చేసేటప్పుడు ఆ కూరకు కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసినట్లయితే కూర మరింత రుచిగా ఉంటుంది. ఇవాల్టి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణగా చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన ములక్కాడ పన్నీర్ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ములక్కాడలు, పన్నీర్, టొమాటోస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. మునగాకు ఎంత మంచిదో ములక్కాడలు కూడా మనకు అంతే మంచివి. ములక్కాడల్లోని మెయిన్ పోషక విలువ అంటే ముఖ్యంగా మనకు అందులో ఉన్నవి ఏమి అని కనుక చూస్తే 2 విషయాలండి. ఒకటి, మనకు చక్కటి ఐరన్. 100 grams ఆఫ్ ములక్కాడలో 7 to 8 grams ఐరన్ ఉంటుంది, అది హై క్వాంటిటీ. రెండోది ఏంటంటే క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, మినిమల్గా ఉంటుంది, 25 to 30. వెరీ సింపుల్, హై క్యాలరీ కాకుండా లో క్యాలరీతో పాటు ఐరన్ ఉంటుంది. సో ఇలాంటి వెజిటబుల్స్ ఇంకా అమేజింగ్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ డిష్లో మనకు పన్నీర్లో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి బై ఇట్ సెల్ఫ్ తనకు తానుగానే ఈ డిష్ బ్యాలెన్స్డ్, చాలా సమతుల్య ఆహారం అంటారు కదా. ఒక్క కర్రీలోనే మనకు కావాల్సిన పోషక విలువలు
ఉంటాయి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆమ్చూర్, కట్మిర్చి, బజ్జీ మిరపకాయలు, శనగపిండి ఓకే కామన్. బజ్జీ మిరపకాయల్లోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఒక ఐరానికల్ థింగ్ ఏంటంటే అల్సర్లకి, కడుపులో ఉన్న పుండ్లకి అన్నీ కూడా ఇందులో ఉన్న విటమిన్ సి బాగా యూజ్ అవుతుందంట. అంటే లిమిట్లో గనక మనం మిరపకాయలు వాడుకుంటే అవే మనకు హీలింగ్ గుణాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అవే ఎక్సీడ్ చేసామనుకోండి అల్సర్ రావడానికి కూడా అవే కారణం అవుతాయి. ఏదైనా అంతే, వీ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. సో ఆమ్చూర్, కట్ మిర్చి ఈజ్ అ హై క్యాలరీ. మనకు ఒక బజ్జీలో మళ్ళీ ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే 50 నుంచి 75 క్యాలరీస్ వస్తాయి. ఒక బజ్జీ తింటే ప్రాబ్లం లేదు, చాలా బజ్జీలు తింటేనే మనకు సమస్య. అది ఫ్రీక్వెంట్గా తీసుకుంటే. సో రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడైనా తినాలనుకునేటప్పుడు ఇంట్లో చేసుకొని ఆమ్చూర్ ఇలాంటివి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఊరించే వంటలో మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ చూస్తున్నారండి. అదేంటంటే వాక్కాయ. వాక్కాయ తీపి కూర, వాక్కాయ ఆలు వేపుడు. వాక్కాయలో ఏం పోషక విలువలు ఉంటాయి, వాక్కాయకి ఎలాంటి కాంబినేషన్ యూజ్ అవుతుందంటే వాక్కాయ తీపి కూరలో వాక్కాయ, చింతపండు, బెల్లం 3 కూడా బాగుందండి. 2 అంటే చింతపండు, బెల్లం అనేది మనకు తెలుసు, ఐరన్, రెండిట్లో కూడా ఐరన్ ఉంటుంది. అలాగే వాక్కాయ ఆలు వేపుడులో సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పోషక విలువలు, వాక్కాయలో ఉన్న పోషక విలువలు ఏంటంటే వాక్కాయ అసలు హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఐరన్ అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అనీమియా. రక్తహీనత ఉన్న వాళ్ళకి వాక్కాయని ఒక పేస్ట్ లాగా చేసి రోజు ఇస్తే కూడా ఖచ్చితంగా ఆ రక్తహీనత మనం నివారించవచ్చు అని మనకు రీసెర్చ్ చెప్తుంది. రెసిపీ పరంగా చూసుకుంటే వాక్కాయ తీపి కూర కానివ్వండి, వాక్కాయ ఆలు వేపుడు కానివ్వండి, 2 కూడా బాగున్నాయి. అలాగే ములక్కాడ పన్నీర్ కర్రీ చాలా చాలా బాగుంది. ఆమ్చూర్, కట్ మిర్చి ఒకటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్యాలరీస్, అది చాలా ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ తరచూ వాడకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే అది కూడా ఇంట్లో చేసుకొని నో ప్రాబ్లం. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు మునక్కాడ పన్నీర్ కర్రీ చాలా టేస్టీ రెసిపీ. ఓకే. అండ్ అలాగే కట్ మిర్చ్ అంటే రెగ్యులర్ గా అందరికీ తెలిసిందే, కాకపోతే ఆమ్చూర్ ఫ్లేవర్ అందులో కొద్దిగా ఎక్కువ యాడ్ కొంచెం చేసి డిఫరెంట్ గా తెలుస్తుంది. అంటే మామూలుగా ఏంటంటే చింతపండు తర్వాత ఈ వాము. రెగ్యులర్ గా చేసుకునేదే ఉంటుంది కదా, సో ఇలా కొంచెం ఆమ్చూర్ ఆ పులుపు అనేది కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది. అవును. సో ఆ చింతపండు పులుపుకి దీనికి కూడా మనకి చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి ఫ్రెష్ టేస్ట్ లా అనిపించింది. అవునండి. సో 2 చాలా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.